రైట్. ఏపీలో తక్షణం కేంద్రం నుంచి రావాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారండి? ఏపీలో తక్షణంగా కేంద్రం నుంచి రావాల్సింది అమరావతి డెవలప్మెంట్కి నిధులు, పోలవరం పూర్తవడానికి నిధులు, రాష్ట్ర భవిష్యత్తుకి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, మెగా డిఎస్సి రిలీజ్ అవ్వాలి. ఒకటి కాదు రెండు కాదండి, ఏమీ చేయలేదు, అన్నీ అలాగే ఉండిపోయినాయి, అన్నీ అటకెక్కినాయి, ప్రతిదీ దింపాలా. అంతకుముందు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చినట్టుంది, బహుశా మీరు కూడా చూసుంటారు, టీవీ9లో బహుశా ప్లే చేశారో లేదో నాకు తెలియదు. కానీ ఏదైతే ఫ్యాన్ స్విచ్ ఆపేస్తాడు, అక్కడక్కడ నిరుద్యోగం ఎగిరిపోతుంది, రాజధాని ఎగిరిపోతుంది, ప్రజల భవిష్యత్తు ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోయిన కాగితాలన్నీ తీసుకొచ్చి ధర్మచక్రం కింద పెట్టి ఆ ఫ్యాన్ స్విచ్ ఆపేశాడా, లేకపోతే స్పీడ్ తగ్గించాడా, 151 కాస్త 11లో పెట్టాడా, లేకపోతే అసలు పూర్తిగా స్విచ్ ఆపేశాడా, కుర్చీ పక్కన నుంచొని ఈ కుర్చీకి కాపు కాస్తానన్నాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదే నిరూపించాడు. అన్ని పేజీలు ఎగిరిపోయినాయండి, అన్ని కింద పడిపోయిన కాగితాలని పైకి ఎలా తీసుకొస్తున్నాడో అన్ని కాగితాలకు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు పెండింగ్ అయిపోయి ఉన్నాయి. వాటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు కూటమి మీద ఉంది. కాబట్టి ఒక్కొక్కటిగా మొదట నిరుద్యోగం, తర్వాత రైతు సమస్యలు, అమరావతి, పోలవరం, ప్రతీదీ అండి, ఇదంటూ లేదు, ఇదొక్కటే మిగిల్చారు. జగన్ గారు డెవలప్ చేయకుండా ఆపేశారు అంటే అదొక్కటే చేసుకునే వాళ్ళం, ఏమీ చేయలేదండి. దాన్ని క్యాపిటల్ చేస్తాను, దీన్ని క్యాపిటల్ చేస్తాను, అది దాన్ని లోన్లో పెట్టేస్తానంటూ కలెక్టర్ గారి కార్యాలయాలు సైతం ఈరోజు తాకట్లో పెట్టేసిన పరిస్థితి. 1వ తారీఖు పనిచేసినోడికే జీతాలు లేవు, కూర్చోబెట్టి పథకాలు ఇచ్చేస్తానంటే కొండను కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందని పెద్దలు చెప్పిన సామెత అయిపోయింది. ఎనీవే, భవిష్యత్తు ఉంటేనే, అంటే ఏదైతే అభివృద్ధి ఉంటేనే ఏదైతే పథకాలు విన్ అవుతాయి అంటూ వాళ్ళ ప్రశాంత్ కిషోర్ గారే బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్. 151 సీట్లు ఇచ్చారు జగన్ గారు, కానీ మీరు ఊరికే పప్పు బెల్లాలు పంచినట్టుగా పథకాలు ఇస్తే కాదు, అభివృద్ధి చేయాలి. మీరు అభివృద్ధి చేయకపోవడం వల్ల 100% మీరు ఫెయిల్ అయిపోయారని మేము భావిస్తున్నాం. అదే మీ ఓటమికి మొట్టమొదటి మెట్టు అంటూ ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన మాటలే ఈరోజు నిరూపితమైనవి అండి. ఎస్ మ్యామ్. రైట్. ఇక్కడ కూటమి జత కట్టడంలో కావచ్చు, అటు బీజేపీ పెద్దలతో అనుసంధానం చేయడంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ది చాలా కీలక పాత్ర, అది అందరూ ఒప్పుకున్న విషయం. సో ఇక మీదట కూడా అలాంటి పాత్రే పోషించబోతున్నారా? అటు బీజేపీ పెద్దలతో కూటమికి కావచ్చు, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కావచ్చు, ఏదైనా కూడా ఆయన పాత్ర ఇలాగే ఉండబోతుందా? అతను ఎలా ఉంటే అతని పాత్ర అలాగే ఉంటుందండి. అతను ఎలా ఉంటారు అంటే 2014లో కలిసి పనిచేసిన అతను 2014 మధ్యలో ఏదైతే అమరావతి ఉద్యమంలో 33,000 ఎకరాల భూమి కలెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే చంద్రబాబు గారితో విభేదించినటువంటి తరుణం, అదే రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎదురుగా కూర్చొని ధర్నా చేసిన తరుణం, అది అతని నైజం. ఇవాళ మోడీ గారు పొగడొచ్చు, చంద్రబాబు గారు పొగడొచ్చు, రేపటి రోజు వాళ్ళు రాష్ట్రానికి చేయాల్సిన మేలు చేయకపోతే బాబు గారినైనా ప్రశ్నిస్తారు, మోడీ గారినైనా ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ కూటమి ఒక దశాబ్ద కాలం, అంటే ఒక 10 సంవత్సరాలు కలిసికట్టుగా పని చేయకపోతే ఈ కోల్పోయిన రాజధాని నిర్మాణం అనేది అవ్వదండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కొంచెం కలుపుకొని వెళ్ళిపోతారే కానీ తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తారండి. ఈరోజు ప్రతిపక్షం లేదని రాష్ట్ర ప్రజలేమీ బాధపడాల్సిన పనేవి లేదండి. ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు తన మనసులో ఉంటుందండి 100% పవన్ అన్న. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తారు, అది మోడీ గారినైనా బాబు గారినైనా. అదే రకంగా ఆయనకు ఉండేటటువంటి అనుభవం మీద ఉండేటటువంటి నమ్మకం, రాజకీయ దురంధరుడు అనేటటువంటి ఒక గొప్ప బిరుదాంకితుడు. ఈరోజు హైదరాబాద్ని సింగపూర్లా మార్చేశారు. రజనీకాంత్ గారు వచ్చి ఆ మాట చెప్తే ఆయన్ని సైతం బూతులు తిట్టేశారు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. నిజంగానండి, రాత్రి 9-10 దాటితే మీరు అటు గచ్చిబౌలి వైపు వెళ్ళినా, ఇంకొక హైటెక్ సిటీ వైపు వెళ్ళినా, అక్కడ ఉండే ఫెడ్లైట్స్ మధ్యలో మేము ఎక్కడున్నామనేది మాకు మేమే మర్చిపోతామండి. పల్లెటూరులో అయితే అసలు ఇక మాకేం అర్థం కాదండి. అక్కడ కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేస్తే నిజంగా పక్క దేశంలోనేమో ఉంటామో అనుకునేటటువంటి పరిస్థితి అండి. అది వాస్తవిక విషయాలు. సో 75 ఏళ్ల వయసులో ఆయనకి గొప్పగా నవ్యాంధ్ర నిర్మించే అవకాశాన్ని కల్పించాలి. ఆ వ్యక్తి అనుభవాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అదే రకంగా విజనరీ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ ఆయన తనదైన శైలిలో ఒక బలమైన ముద్ర వేసుకుంటారు. కాబట్టి ఈరోజు పవన్ అన్న, లేకపోతే లోకేష్ అన్న, లేకపోతే చంద్రబాబు గారు అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి పాల్పడతారు. ప్రధాన ప్రతిపక్షంలో ఎప్పటికీ పవన్ అన్నే కనపడతాడండి. మీరు చూస్తూ ఉండండి, సంవత్సరం 2 ఏళ్ళు తప్పు జరిగితే ప్రశ్నిస్తారు. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు తప్పు చేస్తే కాదండి, జనసేన నాయకులు ఎమ్మెల్యేలు తప్పు చేసిన ఇలాగే అడిగేస్తాడు, కడిగేస్తాడు.
దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. మా పార్టీనే ప్రశ్నించే పార్టీ. మా అన్న ఎప్పుడు తప్పును ప్రశ్నిస్తారండి. ఎందుకంటే మా అన్న గద్దరన్న ఆదర్శాలతో ఈరోజు పార్టీలో అడుగు పెట్టారు కాబట్టి గద్దరన్న ఎప్పుడు తప్పును ప్రశ్నిస్తారండి. అలాగే మాకు కూడా పవన్ అన్న కూడా మరో గద్దరన్నలాగా మాకు ఎప్పుడు కనపడతాడు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం లేదని ఏ రోజు ప్రజలు బాధపడాల్సిన పని లేదు. కేంద్రం నుంచి రావాల్సినవి కూడా తీసుకొస్తారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో తనదైన బలమైన ముద్ర వేసుకుంటారు. ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాడని మేము భావిస్తున్నామండి.